అమెరికాలో ఓ పక్కన మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా తయారైంది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి జీతాలు ఆగిపోయినాయి ఈ నెల. ఈఎంఐలకి ఇబ్బందవుతోంది. అట్లాగే రోజువారీ ఖర్చులకి ఇబ్బందవుతుంది. డబ్బులు దాచుకునేవాడికి లేదంటే క్రెడిట్ కార్డుల మీద లేదా అప్పులు తీసుకునేటటువంటి పరిస్థితి పర్సనల్ లోన్స్ ఇది. ఎందుకయ్యంటే అక్కడ ఇంతవరకు కూడా ఆ బిల్ ఓకే గలేసి షట్ డౌన్ అయ్యి 24 రోజులు అవుతున్నటువంటి పరిస్థితి. గతంలో ఇట్లాగ 55 రోజులు ఇబ్బంది పడ్డారు ట్రంప్ టైంలో. అట్లా ఇప్పటికి డెమోక్రాట్స్‌కి, రిపబ్లికన్స్‌కి మధ్య ఒక క్లారిటీ రాలేదు. ఇది ఒక ఎత్తైతే పనిలో పనిగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వేలాది మంది ఫెడరల్ ఉద్యోగుల్ని తొలగింపు నిర్ణయం తీసుకుంది. ఆర్ఐఎఫ్ రిడక్షన్ ఇన్ ఫోర్స్ అన్నటువంటి పేరుతో తొలగించి పడేస్తుంది. 7 డిపార్ట్మెంట్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ అన్నటువంటిది ప్రారంభించింది. దీంతో ఇప్పుడు ఈ తొలగింపు అంటే మన పింక్ స్లిప్పులు లేకపోతే గనక ఈ మధ్యన సాఫ్ట్‌వేర్ వోళ్ళు చెప్తున్నటువంటి విధంగా పంపించేసేది ఏకంగా అమెరికన్ ప్రభుత్వమే పంపించి పడేస్తుంది. దీంతో ఇప్పుడు పెద్ద సంచలనం అవుతుంది. అసలే ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఇబ్బంది పడుతుంటే ఈ కొత్త బాధ ఏంటి అన్నటువంటిది ఉన్నోళ్ళ ఉద్యోగాలు పీకేయడం ఏంటన్నది.